ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూలై మాసంలో మనము అంత్యకాల సంకేతాలు అన్నటువంటి శీర్షికన అనేక సంగతులు మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా నేటి దినమందు మనము గోగు మరియు మాగోగు అన్నటువంటి అంశం మీద మనం వింటున్నామండి. మరి దీని కొరకై మనం బైబిల్ను తెలిసి ఎహెచ్కేల్ గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మేఘము భూమిని కమ్మినట్లు ఇజ్రాయేలీయులగున జనుల మీద పడెదరు. అంత్య దినములందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున గోగు నేను నా దేశం మీదకి నేను రప్పించేదను. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి వచనం ప్రియులారా. మరి రాబోయే దినాల్లో జరగబోయేటటువంటి సంఘటనల గురించి ఇక్కడ ఎంతో తేటగా మరి హెచ్కేల్ ప్రవక్త ద్వారా మనకు ఇది తెలియపరచబడి ఉంటున్నది. మేఘము భూమిని కమ్మినట్లు ఈ దినాలంతా కూడా మిసైల్స్ అవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఇజ్రాయేలులకు నా జనుల మీద పడెదరు. మేఘము భూమిని కమ్మినట్లు ఎట్లాగైతే మేఘాలు భూమిని కమ్ముతాయో పిల్లలు ఆ రీతిగా ఇట్ షోస్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ ఎన్నో ప్రియులరా దాడులు, ప్రతి దాడులు అంత్య దినముల యందు అవి సంభవించును. ఇన్ ద ఎండ్ డేస్ దే ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ దినాల్లోనే మనము ప్రస్తుతం చూస్తున్నాం అనేక యుద్ధాలు, ఆ యొక్క సంఘటనలు. అన్య జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించేదను. ఎంతో మరి ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి వచనాలు మనం ఇక్కడ చదువుతున్నాం పిల్లలు. అల్టిమేట్గా అన్య జనులు నన్ను తెలుసుకున్నట్లు ఈ యొక్క శక్తి, ప్రభావం, దేవుని యొక్క ఆ యొక్క మహిమ, ఘనతలు అవి అన్నీ కూడా మరి మరి బయలుపరచబడిన వీటి ద్వారా దేవుడు అల్టిమేట్గా గొప్ప వ్యక్తిగా సర్వశక్తిమంతుడిగా ఉండన ఇంటున్నాడు పిల్లారా. ఇక్కడ మరి గోగు మరియు మాగోగు అన్నటువంటి పేర్లు ఎహెచ్కేల్ గ్రంథం 38, 39 అధ్యాయాలలో మనం చూస్తామండి. మరి అంతేకాకుండా ఇవన్నీ కూడా ప్రవచనాత్మకమైనటువంటి ఘర్షణలు, ఒక దేశం మీదకి ఇంకొక దేశం, మరి కాన్ఫ్లిక్ట్స్, బ్యాటిల్స్, దేవుని సార్వభౌమాధికారము, తీర్పు మరియు పునరుద్ధరణలో ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రియులారా. మరి ముఖ్యంగా గోగు మరియు మాగోగు అంటే ఏమిటి? ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటిది గోగు అండ్ మరియు మాగోగు. గోగు అంటే మరి వ్యతిరేక నాయకుడు లేదా వ్యక్తి, ఒక మేబీ దేవునికి వ్యతిరేకంగా పోయేటటువంటి వాడు, తనే అధికారము, మరి శక్తివంతుడను, రాజు అని చెప్పి ఆ రీతిగా ఉండేటటువంటి వాడు. తిరుగుబాటును సూచిస్తుంది పిల్లల, రెబలియస్ నేచర్. ఒక గోగు అంటే మరి వ్యతిరేక నాయకుడు లేదా వ్యక్తి, మరి తిరుగుబాటును, రెబలియస్ నేచర్ను సూచిస్తుంది. మరి మా గోగు అంటే గోగుతో సంబంధం ఉన్న దేశం లేదా ప్రజలు. ఆ గోగుతో సంబంధం ఉన్నటువంటి ఆ వ్యతిరేక నాయకుడితోటి ఉన్నటువంటి ఆ యొక్క గ్రూప్ G7, లైక్ దట్ సమ్ ఎగ్జాంపుల్. అంటే కొన్ని దేశాలు, సంబంధం ఉన్న దేశం లేదా ప్రజలు, వాళ్ళందరూ ఒక అగ్రిమెంట్కి రావటం. యూరోప్, మరి ఈ రీతిగా యూరోప్ యూనియన్, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈ దినాలలో పీస్ సమ్మిట్స్, మరి అనేక విధములైనటువంటి అగ్రిమెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా మరి అగ్రరాజ్యాలతోటి కొన్నిటితోటి వ్యతిరేకత కలిగి ఉంటాం. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉండేటటువంటి దేశాలన్నీ కూడా ఒకటవటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. మరి అవి లేఖనంలో ఎలా ప్రాతినిధ్యం వహించబడ్డాయి. మరి హెచ్కేలు 35, 39 వచనాల్లో మరి భవిష్యత్తులో
ఇజ్రాయేలులపై దండయాత్ర. ఇవన్నీ కూడా జరుగుతానే ఉన్నాయి ఇజ్రాయెల్ మీద. ఎన్ని ప్రియులారా ఆ దేశాలు ఈ దినాలలో మరి ఇరాన్ దేశము మరి ఏ రీతిగా ప్రియులారా దాని మీదకు మరి ఎంతగా మరి వారి యొక్క వ్యతిరేకతను చూపిస్తున్నారు. అల్టిమేట్ గా ప్రియులారా అవన్నీ ఎంతమంది వచ్చినా సరే వీఆర్ గోయింగ్ టు సీ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ యొక్క ప్రదర్శన. దేవుడు ఏ రీతిగా వారిని కాపాడతాడు. ఎంత చిన్న దేశమైన ప్రియులు ఒక శక్తివంతంగా ఇప్పటికీ కూడా మరి దాని మీదకి ఆ వ్యతిరేకంగా మరి జయించినటువంటి వారు లేరు. దీనికంతటికి వెనుక పిల్లల వీ హ్యావ్ గ్రేట్ గాడ్ హూ ఈస్ దేర్, హూ ఈస్ ఫైటింగ్ అవర్ బ్యాటిల్స్. మన యొక్క పోరాటాలన్నీ పోరాడేటటువంటి ఆడు. మన సమస్యలు ఏ అయినా సరే పిల్లలు ఆత్మీయంగా ఐ డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్స్ యు ఆర్ అండర్ గోయింగ్ త్రూ. మరి సాతాన శక్తివంతం అని చెప్పి దానికి ఈల్డ్ అవ్వటం కాదు, కానీ మన యొక్క దేవుని తరపున ఉండి మరి ఆ సాతానుని ఎదిరించుడి అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. మరి ప్రకటన 20వ అధ్యాయం 7 నుంచి 9 కూడా ఆ వచనాల్లో కూడా అంత్యకాలాల్లో దేవుణ్ణి వ్యతిరేకించే దేశాల గురించి అక్కడ మరి మెన్షన్ చేయబడి ఉంటుంది. నిరంతర తిరుగుబాటు ప్రియాలు అవి ఎందుకు ముఖ్యమైనటువంటివి. మరి ఇక్కడ చూస్తే దేవుని యొక్క సార్వభౌమాధికారము, గాడ్ సావరెనిటీ, వ్యతిరేకత ఉన్నప్పటికీ మరి దేవుడు నియంత్రణలో ఉంటాడు. గాడ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్, గాడ్ ఈజ్ కంట్రోలింగ్ ఎవ్రీ సిచ్యువేషన్ పిల్ల. హీఈస్ బిహైండ్ ఎవ్రీథింగ్ పిల్ల. వెనకాలండి ముందు నడిపించేటటువంటి చుక్కాని అయి ఉంటున్నాడు. మరి తీర్పు మరియు విమోచన, సర్వాధికారం భౌమాధికారమే కాకుండా మరి ఒక జడ్జ్మెంట్, తీర్పు, మరి ఒక రిడెంప్షన్, గోగు మరియు మాగోగు ఓటమి, న్యాయము మరియు నిరీక్షణ సూచిస్తుంది ప్రియులారా. మరి గ్రీకు అర్థం చూస్తే గ్రీకు సమానార్థకం అనే సంకేత అర్థాన్ని కలిగి ఉంటుంది ప్రియులారా. అంత్యకాలాలకు మరియు మంచి మరియు చెడుల మధ్య విశ్వ పోరాటానికి సంబంధం. మరి ఆ యొక్క గుడ్ అండ్ బ్యాడ్, దేవుని పక్షాన ఉండేటటువంటి వారు సాతాను పక్షాన ఉండేటటువంటి వారి మధ్య ఎల్లప్పుడూ కూడా ప్రభువును తెలుసుకున్నప్పటి నుంచి కూడా ప్రియులారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యు ఆర్ ఇన్ ఎ బ్యాటిల్. ఈ యొక్క యువర్ ఓన్ బాడీ సరిగా సహకరించదు. మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలంటే అంగీకరించదు. బైబిల్ చదవటానికి, కొద్ది సమయం దేవుని సన్నిధిలో గడపటానికి, ఇతరులకు చెప్పటానికి ఎన్ని విధాలుగా పరిచర్యలు చేయవచ్చు, కానీ అవి చేయనివ్వకుండా ఎంతో మందిని ఆపుతుంది. ఈ యొక్క ఇహలోక ఇది ప్రియులార మనుషులకు గుడ్డితనం కలుగజేస్తుంది. ఈ ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఇవి ఆకర్షణలు ఇవి ప్రియులారా ఏ రీతిగా ఆ మోజులో పడి ఆ భ్రమలో పడిపోయి ఆ చీకటిలో ఉంటూ వాటిని ప్రేమిస్తూ అయ్యో సర్వసత్యాన్ని మర్చిపోవటం, నాట్ ఏబుల్ టు సెన్స్ గాడ్స్ కాల్, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క పరిచర్యలో దేవుడు ఎంతగా పిలుస్తుంటాడు, ఎన్ని చెప్తుంటాడు పిల్లల. ఈ దినాల్లో ఎన్నో పరిచర్యలు అవన్నీ చేస్తున్నారంటే దేవుడు ఆ రీతిగా భారం ఈ సంవత్సరం ప్రతి దినం కూడా నువ్వు ఈ యొక్క మరి మనం చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి దినం కూడా మరి ఈ యొక్క వాక్యం రికార్డ్ చేసి అందరికి పంపించు. ప్రతి దినం ఉదయాన్నే పిల్లలు ఇది రికార్డ్ చేసి ఎన్నో మరి వారికి గ్రూప్స్లో ఇవి షేర్ చేయటం జరుగుతుంది. వందలు వేలాది మంది ఇది రీచ్ అవుతుంది. ఆ రీతిగా మనం ప్రతి ఒక్కరు ఈనాడు సోషల్ మీడియా ఉంటున్నది. మరి ఆర్ట్ ద్వారా మనము మరి ఎంతమందినైనా మనం రీచ్ అవ్వచ్చు. ఆ రేడియో ప్రోగ్రామ్ ద్వారా దాదాపు 200 కంట్రీస్లో ఉన్నటువంటి వారికి ఆయన యొక్క మెసేజ్ శని ఆదివారాలు యేసు వైపు చూచు అన్నటువంటి ప్రోగ్రాం ద్వారా సువర్తమానము ఆన్లైన్ రేడియో ద్వారా మరి అది బ్రాడ్కాస్ట్ అవుతుంది. ఆ రీతిగా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, సో మెనీ వేస్ వీ కెన్ రీచ్ ద అన్‌రీచ్డ్ పీపుల్. ఈ దినాల్లో మరి అందరికీ ఈ యొక్క సువార్త వెళ్ళిన తర్వాతనే అంతమవచ్చునని చెప్పి మనం వింటుంటాం. మరి ఇది ఏ రీతిగా మనము మరి అన్వయించుకోవటం పిల్లల, మన పోరాటాలను మరి అర్థం చేసుకోవటం పిల్లల. మనము మరి సవాళ్ళు దేవుని శక్తిని వెల్లడిస్తాయి. మన పోరాటాలను అర్థం చేసుకోవటం. మరి వి నీడ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ వీఆర్ అండర్ గోయింగ్ త్రూ.
మరి అంతేకాకుండా ఇంకొక పక్క దేవుని యొక్క శక్తి మీద, సార్వభౌమాధికారం మీద మరి ఆశ చూపించటం, నిరీక్షణ కలిగి ఉండటం, అనిశ్చిత సమయాల్లో కూడా మరి నమ్మకం కలిగి ఉండటం. నాట్ ఓన్లీ డ్యూరింగ్ గుడ్ టైమ్స్ బట్ ఈవెన్ ఇన్ అన్సర్టన్ డేస్, ఛాలెంజింగ్ డేస్, బ్యాడ్ డేస్, పెరిలియస్ టైమ్స్, మరి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పిల్లలు అటువంటి సమయాల్లో ఎక్కువగా దేవుని మీద దేవుని మీద కనపడటం, దేవుని యందు విశ్వాసించడం, దేవుని మీద ఆధారపడటం, ఆ రీతిగా రిలయింగ్ ఆన్ గాడ్స్ అంటే ఆ రీతిగా ఉన్నటువంటి వారు ఎంత బలపడతారు, ఎంత శక్తివంతంగా, ఎంతగా విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. మరి నీతికి పిలుపు, దేవునితో పొత్తు పెట్టుకోవటం అవసరం. మరి తిరుగుబాటును మనం నివారించాలి పిల్లలు. మనం దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దూరంగా పోయినంత దూరం పోయితే మనకు అంత కూడా విచారం ప్రియుల. ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా ఎంత దూరం పోయాడు, ఆస్తిని ఇవ్వమని తీసుకొని వెళ్ళాడు. అవి కొంతకాలమే, తాత్కాలికమైనటువంటి మరి ఏది ఇవన్నీ కూడా క్షణిక కాలం, టెంపరల్ ప్లెజర్స్. వాటిల్లో మనకు ఆ సంతోషము, సమాధానం ఉండదు. మొమెంటరీ ప్లెజర్స్, వాటి నుంచి విడుదల పొంది ఆ యొక్క నిజమైనటువంటి ఆ సంతోషము, సమాధానం, లవ్, జాయ్, పీస్, కైండ్నెస్, గుడ్నెస్, అటువంటి వాటితో దేవుని బిడ్డల యొక్క సహవాసం కలిగి ఉండటం, అటువంటి వాటికి ప్రియులారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి మరి మన యొక్క జీవితాలలో లెట్ జస్ట్ రిఫ్లెక్ట్ ఆన్ దీస్ క్వశ్చన్స్ ప్రియులారా. ఏమిటి మీ జీవితంలో గోగు ఎవరు? హూ ఇస్ దట్? హూ ఇస్ మరి ఒక వ్యతిరేకమైనటువంటి వ్యక్తి ఎవరు? నాయకుడు ఎవరు? ఎవరు నిన్ను మరి దేవునికి దగ్గరగా కాకుండా దూరంగా చేస్తుంది ఎవరు? సాతాను ఏ రీతిగా పిల్లలు ఆది వాళ్ళను, ఆ దంపతులను పిల్లలు ఏ రీతిగా వాళ్ళకు చూపించి టెంప్ట్ చేసి, టీచ్ చేసి వాళ్ళను మరి దేవుడి యొక్క వాక్యానికి అవిధేయత కలిగేలాగా చేసింది. ఆ రీతిగా పిల్లలు అనేక మంది కూడా దేవునికి దూరంగా పోతున్నారు. మీ జీవితంలో మరి గోగు ఎవరు? అలాగే ఎలా మీరు దేవుని సార్వభౌమత్వాన్ని ఎలా విశ్వసించగలరు? హౌ వీ కెన్ బిలీవ్ ఇన్ గాడ్స్ సావరెనిటీ, శక్తిని పిల్లలు. అది ప్రతి దినం కూడా డిపెండింగ్ ఆన్ గాడ్, ప్రార్థన, విజ్ఞాపనతో, ప్రార్థన ద్వారా శక్తి, పవర్ త్రూ ప్రేయర్. మరి విశ్వసించినటువంటి వారికి ఎంతగా పిల్లలు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడు. అప్పుడు మనం శక్తిని పొంది మనం సాక్షులుగా ఉంటాం బోధిగంతాలకు పిల్లలు. మరి ఎందుకు ఎందుకు అంటే మరి మంచి చెడుల మధ్య యుద్ధాన్ని గుర్తించటం. ఇట్ ఈస్ ద ఫైట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, బ్యాడ్, మరి చెడుకు, మంచికి, అలాగనే సాతానుకు, జీవం గల నిజ దేవునికి. మరి దినాలంతా కూడా బ్యాటిల్స్ ఆర్ గోయింగ్ ఆన్, పర్సనల్ బ్యాటిల్స్. మరి అంతేకాకుండా కుటుంబంలో పిల్లల సమస్యలు, పోరాటాలు, మరి అంతేకాకుండా సంఘంలో, సమాజం, ఎన్నెన్నో పిల్లల వీటన్నిటిలో కూడా దేవుడు మనకు విజయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాడు. విజయవంతమైన జీవితం. యేసు ప్రభు అజేయుడిగా ఉంటున్నాడు, విజయంతో ఉంచి ఉంటున్నాడు. మరి మరి మనం తెలుసుకోవాలి, మరి కథనం కంటే ఎక్కువ దేవుని అధికారం యొక్క జ్ఞాపకం. దేవుడు మన మంచి కోసం ఆయన మరియు ఆయన మహిమ కోసం పనిచేస్తాడు. వి షుడ్ నో దిస్ థింగ్. దేవుడు ఆల్వేస్ హీ వర్క్స్ ఫర్ అవర్ గుడ్. ఏది చేసినాను పిల్లలు మరి మన ప్రతి ఒక్కరిలో మంచి యేసు ప్రభు వారు ఆ సృష్టి చూపించిన తర్వాత ఇది మంచిగా అనిపించింది పిల్లలు. దట్ ఈస్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం అందరం కూడా ఎంతో ఆయన దృష్టిలో మంచి వారిని, ఎంతో శ్రేష్టమైనటువంటి వారు. మన ప్రతి ఒక్కరిలో ఉన్నతమైనటువంటి గ్లోబల్ మినిస్ట్రీస్, మిషన్స్ ఉంటున్నాయి పిల్లలు. సామాన్యమైనటువంటి వ్యక్తులను అసామాన్యంగా వాడుకునేటటువంటి దేవుడు. మరి మనం కూడా ఏంటంటే ఆయన యొక్క మహిమ కోసం పనిచేయవలసినటువంటి వారు అంటున్నాడు. యేసు ప్రభు యొక్క జీవితం చూస్తే చేయుటకు నాకు ఇచ్చినటువంటి పనిని, యోహాను 17:4 చూస్తే చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరిస్థితిని, దట్ ఈస్ ద
దాట్ ఈస్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ రీతిగా మనం కూడా ఈ లోకంలో ఏమి చేసినను, తినినను, తాగినను దేవుని యొక్క మయం కోసం చేయమని చెప్పి పౌలు భక్తుడు చెప్తారు. వెదర్ యూ ఈట్ ఆర్ డ్రింక్, డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ రావాలి మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క పనుల ద్వారా, పరిచర్యల ద్వారా దేవునికి మహిమ వస్తున్నది. మన యొక్క ధన ఘనతలు, మన యొక్క మహిమను చూస్తున్నాము ప్రియులారా. కాబట్టి మనం ఒకసారి పరీక్షించుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం ప్రియులారా. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వెత్తబడినటువంటి వాక్యం ఆశీర్వదించని నాయన, విశ్వాసంలో స్థిరంగా నిలబడటానికి ప్రభువా కావలసినటువంటి బలము, జ్ఞానము, తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎటువంటి సమస్యలు గుండా పోతున్నారు ప్రభు, రైట్ నౌ టచ్ ఈచ్ వన్ ఆఫ్ దమ్ ఫాదర్. వారి కుటుంబాల్లో తండ్రి విజయం దయచేయండి ప్రభు. గొప్ప నాయన, ఎంతమంది లైఫ్ పార్ట్నర్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించండి, సంధించండి. లవింగ్ గాడ్, గివ్ దెమ్, ప్రొవైడ్ దెమ్ రైట్ పార్ట్నర్స్ ఫాదర్. ఓ తండ్రి, ఎంతమంది ప్రభా స్వస్థకు గురై ఉంటున్నారు, యేసు నామంలో దర్శించండి నాయన. ఓ ప్రేమ గల నాయన, దే నీడ్ దైన్ టచ్, దే నీడ్ లార్డ్ ఫాదర్ దైన్ ఎన్కౌంటర్. గ్రేషియస్ సేవియర్ ఆఫ్ ఫాదర్, తండ్రి దర్శించండి ప్రభా. జీవం గల దేవుడు ప్రభా, తండ్రి అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ప్రేమ గల నాయన, ప్రతి అవయమున, కండలను, ఎముకలను, కీలను ప్రభా తండ్రి మూలుగు తండ్రి 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 సున్నాముల ప్రభు విడుదల దాయిచేయండి, స్వస్థత దాయిచేయండి, విజయం దాయిచేయండి ప్రభు. గొప్ప నాయన, మీ కొరకు సాక్షులుగా ఉండి తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున వేలాది వందనాలండి. వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.